హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఆనియన్తో ఒక మంచి హెయిర్ ప్యాక్ అన్నమాట. సో లాస్ట్ వీక్ కూడా మనము ఆనియన్ది హెయిర్ ప్యాక్ చూసాం కదా ఫ్రెండ్స్. ఇది ఇంకో టైప్లో అన్నమాట. సో దీంట్లో సల్ఫర్ ఉంటుందండి మనకి ఆనియన్లో. సో మీరైతే ఎక్కువగా అయితే ఈ రెడ్ ఆనియన్ ఉంటుంది కదా, అదే ప్రిఫర్ చేయండి. మనకి వైట్లో తెల్లది కూడా ఉంటుంది ఆనియన్. సో రెడ్దే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది మాత్రం నేను మీడియం హెయిర్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ సైజులో తీసుకున్నాను అనమాట. మీకు హెయిర్ లెంత్ని బట్టి తగ్గించడం కానీ ఆనియన్ చిన్నది కానీ లేదా పెద్దది కానీ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను తొక్క తీసేసాను ఫ్రెండ్స్, చూసారు కదా. దాంట్లోకి ఒక ఇంచ్ అంతా అల్లం ముక్క అనమాట. వీటిని మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మిక్సీలో వేసుకోవాలి కదా. సో నేను మీకు కట్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఏంటి అంటే మనకి ఇప్పుడు సిరీస్ మొత్తం మనకి హెయిర్ ప్యాకుల గురించి వస్తుంది ఫ్రెండ్స్. ఇది 6-7 వీడియోస్ ఉంటాయి కంటిన్యూగా. ప్లేలిస్ట్లో కూడా పెడతాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే నేను కట్ చేశాను. సో మనం మిక్సీ జార్లో వేసుకొని దాని జ్యూస్ మాత్రమే తీసుకుందాం కదా. సో అందుకని మెత్తగా ఎంత వీలైతే అంత స్మూత్గా పేస్ట్ వచ్చే వరకు మనం మిక్సీలో వేసి అయితే పేస్ట్ చేసుకుందాం. ఇందులో మీరు వాటర్ యాడ్ చేయడం కానీ ఇలాంటివి ఏం యాడ్ చేయకండి. మీకు ఒకవేళ అలోవెరా జెల్ పడుతుంది అనుకుంటే, అంటే సూట్ అవుతుంది అనుకుంటే 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకోండి. మార్కెట్ అయినా పర్లేదు, మనకి ఇంట్లో ఫ్రెష్ అలోవెరా జెల్ ఉంటే అది కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ. సో మీరు ఇది ఒక క్లాత్లో వేసుకొని కానీ లేదా స్ట్రైనర్తో కానీ వడగట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో చేస్తున్నాను. సో ఈ పల్ప్ అంతా ఏంటంటే మనకి హెయిర్లో చిక్కుకుపోతుంది అనమాట. సో అందుకని మనకు కావాల్సింది ఏంటంటే ఆ లిక్విడే ఓన్లీ. ఇలా తీయండి, లిక్విడ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. చెప్పాను కదా, ఇది మాత్రం మీడియం హెయిర్కి మనకి సరిపోతుంది అనమాట. సో అందుకని సో ఫ్రెండ్స్, ఇలా లిక్విడ్ వచ్చింది కదా. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి కోకోనట్ ఆయిల్ అనమాట. సో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే మనకి సరిపోతుందన్నమాట. మరీ అంత స్మెల్ కూడా ఏం రాదండి. చాలామంది అనుకుంటారు కదా ఆనియన్ స్మెల్ వస్తుంది అది అని. ఏం ఉండదు. ఆనియన్ ఏంటంటే అని చెప్పాను కదా, ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది. అది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేలా చూస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి డాండ్రఫ్ కూడా రాకుండా చూస్తుంది అనమాట సల్ఫర్ అనేది. సో ముందైతే స్కాల్ఫ్కి పట్టించండి, మిగిలితే హెయిర్ లెంత్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వీక్లీ మనం వన్స్ అయినా అప్లై చేసుకుంటే రిజల్ట్ అనేది సూపర్గా తెలుస్తుంది అనమాట మీకు. ప్లస్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. హెయిర్ కూడా ఇంకా కొత్త హెయిర్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట మనకి. సో వీక్లీ వన్స్ అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్ ఉంచుకోండి, 45 మినిట్స్ తర్వాత మీరు యూజ్ చేసే షాంపూతో అయితే కడిగేసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.